నమస్తే, వెల్కమ్ టు మైక్టివ్ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో కడియంపై అనర్హత వేటు ఖాయం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ బారాసా గూటికి రాజయ్య అనే వార్త వచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, తర్వాత దానం నాగేందర్ వీళ్ళది అభ్యర్థిత్వాలపైన న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అన్నారు కడియంపై అనర్హత వేటు ఖాయమని. ఆయనను కలిసిన వారితో వరుసగా లోక్సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరుగుతున్నప్పుడు ఈ ప్రస్తావన, ఈ సందర్భంగా కడియం పైన అనర్హత వేటు తప్పదని కేసీఆర్ ఒక వార్త వచ్చింది. ఇక 2004 ఎన్నికల ఫలితాలు పునరావృతం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అని ఒక వార్త ఉన్నది. హామీల అమలులో కాంగ్రెస్ బారాసా విఫలమని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక అభివృద్ధి సంక్షేమం కల్లుగా సంకల్ప పత్రం, వచ్చే 5 ఏళ్ళు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల వైద్యం అని బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక బారాస బలహీనపడింది, భాజపాపై పోరాడండి, తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానంలో గెలవాలనే వార్త ఉన్నది. కేసీ వేణుగోపాల్ నిన్న వారి కాంగ్రెస్ మీటింగ్కి సంబంధించింది. ఇక విభజన హామీల అమలు ఏమైంది, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కరీంనగర్లో నిరసన దీక్ష అనే వార్త. డేగకళ్ళు ఏమయ్యాయి, ఏపీ సీఎం జగన్పై రాయి దాడికి సంబంధించిన వార్త ఉంది. ఇక బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అని చంద్రబాబుపై రాయి దాడి ఘటనకు సంబంధించిన వార్త. ఆయన చంద్రబాబు పవన్ సభల్లో రాళ్ల కలకలం అనే వార్త కూడా ఏపీకి సంబంధించిన ఈ రెండు ఒక దగ్గరే ఉన్నాయి. కమలం కళ నెరవేరేనా, అత్యధిక ఎంపీ సీట్లపై భాజపా కన్ను, గత లోక్సభలో 4 స్థానాల్లో గెలుపు అనే ఒక స్టోరీ ఇచ్చింది ఈనాడు మొదటి పేజీలో, దానికి సంబంధించింది. ఇక ఆంధ్రజ్యోతిలో చంద్రబాబుపై రాయి దాడి అనే వార్త ఎయిర్ ప్యానెల్లో ఉన్నది. మరో వార్త, మాజీ సీఎండీలకు నోటీసులు, ఛత్తీస్గఢ్, యాదాద్రి భద్రాద్రి విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన కమిషన్ విచారణకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక మిషన్ 15 రాష్ట్రంలో కనీసం 15 ఎంపీ సీట్లు గెలవాలని కాంగ్రెస్ నాయకుల మీటింగ్కి సంబంధించిన వార్త ఉన్నది. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది, భవిష్యత్తులో మాదిగ నేతలకు నామినేటెడ్ పోస్టులు, తనను కలిసిన నేతలకు సీఎం హామీ అనే వార్త ఉన్నది. ఇక బీజేపీ మేనిఫెస్టో చెల్లని పోస్టు డేటెడ్ చెక్ అని వ్యాఖ్య, నేడు నారాయణపేటలో జనజాతర, కవితను కాపాడుకునేందుకు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు అని మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త. నానమ్మను పొడిచాడు, 13 ఏళ్ల బాలుని ఘాతకం, తరచూ తల్లితో గొడవ పడుతోందని ఆ బాబు కోపంతో వాళ్ళ నాన్నమ్మ కత్తె ఒడిసి ఆమె ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి అనే వార్త ఉన్నది. ఇక యాంటీ గైడెడ్ మిసైల్ పరీక్షలు విజయవంతమైన వార్త, మనిషిని మోసుకెళ్లగలిగేలా రూపొందించిన డిఆర్డీఓ అనే వార్త ఉన్నది. ఇక ఫెయిర్నెస్ క్రీములతో కిడ్నీలకు హాని, వాటిలోని పాదరసంతో దుష్ప్రభావం అనే వార్త ఉన్నది. టవర్ లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్ అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా నిర్మాత నవీన్ ఎర్నేనిపై కేసు అనే వార్త ఉన్నది. బెయిల్ వస్తుంది, ధైర్యంగా ఉండు, కవితను ఓదార్చిన కేటీఆర్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉంది. అప్పులు తక్కువ, చెల్లింపులు ఎక్కువ, 4 నెలల్లో కొత్త ప్రభుత్వం చేసిన అప్పు 17,000 కోట్ల రూపాయలు, వడ్డీలకు వాయిదాలకు 25,000 కోట్ల రూపాయలని అప్పులకు సంబంధించిన ఒక కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు అని బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక వీటితో పాటుగా శత్రు క్షిపణులపై ఇజ్రాయెల్ బ్రహ్మాస్త్రం యారో అనే వార్త ఉన్నది. క్షిపణుల వర్షం, ముందుగా హెచ్చరించినట్టుగానే ఇజ్రాయెల్పై ఇరాను దాడి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో కేంద్ర రాష్ట్రాల పోటీ, నేతన్నల లూటి, సంక్షేమ పథకాల రద్దు చేసిన 2 ప్రభుత్వాలు అనే వార్త ఉన్నది. కేసీఆర్తో రాజయ్య భేటీకి సంబంధించిన ఫోటో వార్త మొదటి పేజీలో ఉంది. కొత్తగొచ్చి నోళ్ళు మాదిగలను మరుస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడిన మాటలను మొదటి పేజీలో ఇచ్చింది. మరో 2 రైతుల ఆత్మహత్య అనే వార్త, యాసంగి వడ్లకు చోటేజ్ అనే వార్త ఉన్నది. తెలివక కయ్యల వడ్డం, మోసపోయి గోసపడుతున్నామని ఆ బీఆర్ఎస్ నాయకులతో రైతులు అన్నట్లుగా ఒక ఫోటో ఉంది, వారికి సంబంధించిన వార్త ఉన్నది. మాటల్లో వికసిత్, చేతల్లో విభజిత్ అనేది మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు. ఇజ్రాయెల్పై ఇరాను దాడికి సంబంధించిన వార్త ఉంది. వీటితో పాటు చిన్న వార్తలుగా మొదటి పేజీలు ఇచ్చి లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చింది. వీటిలో 25 వరకు ఎండలు తక్కువైన వార్త, ఎన్సీఈటీతో 4 ఏళ్ల బీఈడీ అనే వార్త, కెనడాలో భారతీయ విద్యార్థి హత్య, కాల్చబడిన దుండగుల వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో ముంబైకి ముక్కుతాడని క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. పసిడి పరుగులు ఎందాకనే వార్త, వికసిత్ భారత్కు సంకల్ప పత్రం అని మేనిఫెస్టో విడుదలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక మాటు వేసి మట్టు పెట్టి కుట్ర, ఏపీ సీఎం జగన్ అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడి దాడి అనే వార్త ఉన్నది. ఇక బీజేపీ మేనిఫెస్టో విశ్వసించలేమని కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. విద్యుత్ నిర్ణయాల్లో మీ పాత్ర ఏమిటి, మాజీ సీఎండీలు ప్రభాకర్ రావు, రఘురామరెడ్డి, వెంకటనారాయణలకు
జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు అనే వాడుతున్నారు. ఆర్టీసీలో కొత్తగా సెమీ డిలక్స్ బస్సులని సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం వాడుతున్నారు. 6 గంటలు అమలు చేయలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వాడితే ప్రజల చూపు మళ్ళీ బీఆర్ఎస్ వైపని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించిన వాడుతున్నది. 15 సీట్లలో గెలవాలని నిన్నటి మీటింగ్కి సంబంధించి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకులు వాడుతున్నది. ఇజ్రాయెల్పై ఇరాన్ మెరుపుదాడి అనే వార్త. త్వరలో చెల్లపల్లి 25 రైళ్లు లోక్సభ ఎన్నికలంతా జలపాలుగా సేవలు ప్రారంభం. ఇక్కడ నుంచే బయలుదేరిన కోనార్ గౌతమి ఈస్ట్ కోస్ట్ ఇతర ఎక్స్ప్రెస్లో వాడుతున్నది. సరబ్జీత్ హంతకుడు హతం. లాహోర్లో అమీర్ సర్ఫరాజ్ కాల్చివేత. బైక్పై వచ్చి హతమార్చిన దూండాగులు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు సన్నిహితుడిగా పేరు అని వాడుతున్నది. ఇక ఆ తాను ముక్కలే గులాబీ రేక్కలే అనే స్టోరీ ఉన్నది. నారాసుడి ఆదు నుంచి రక్త చరిత్ర అనే వార్త. కాంగ్రెస్లో ప్రియాంకం అని బెంగోల్ కొట్టేది ఎవరు అనే ఎలక్షన్ వాడుతున్నది. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటించిన వార్తాంశాలు ఇవి.